మెన్లో బట్టతలు అనేది చాలా సహజంగా చాలా మందిలో వంశపారంపర్యంగా జెనెటికల్ డిసీజుల్లో వస్తూ ఉంటుంది. అయితే ఈ బట్టతలకి బెస్ట్ పాసిబుల్ ఆప్షన్ మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అందరికీ తెలుసు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో ఎందుకు అందరికీ సేమ్ రిజల్ట్స్ రావు? కొంతమందిలో రిజల్ట్స్ కొంచెం బెటర్ ఉంటాయి, కొంతమంది రిజల్ట్స్ అంత ఆప్టిమల్ గా ఉండవు. అంటే మనకు అనుకున్న కంటే కొంచెం తక్కువ వస్తుంటది. ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది? ఇది మనం చేసే టెక్నిక్ ప్రాబ్లమా లేదంటే ఇంకేదైనా ఫ్యాక్టర్ ఉంటుందా? ఈ టాపిక్ గురించి నేను డిస్కస్ చేస్తున్నా ఈరోజు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడంలో మనకు ఫస్ట్ సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకు డోనర్ ఏరియా క్వాలిటీ. మనకు యూజువల్ గా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి డోనర్ ఏరియా మనం ఆక్సిపుట్ బ్యాక్ ఏరియా నుంచి తీసుకుంటాము, కొన్నిసార్లు బియర్డ్. మనకు సిల్కీ హెయిర్ ఇండివిజువల్లో బాగా థిన్ హెయిర్ ఉన్న వాళ్ళలో మనం ఎన్ని గ్రాఫ్ట్స్ ఎక్కువ పెట్టినా కూడా ఖచ్చితంగా మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ అనేది విజిబుల్ అనేది నార్మల్ సహజంగా ఉంటుంది. అదే థిక్ హెయిర్ ఇండివిజువల్స్ వచ్చేసరికి కర్లీ హెయిర్ ఉన్న థిక్ హెయిర్ ఉన్న మనకు నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ తక్కువ పడతాయి, ప్లస్ థిక్నెస్ ఎక్కువగా అవుట్ ఉంటుంది బయటకు చూడటానికి. అంటే ఒక గ్రేడ్ 3 బాల్నెస్ లో సిల్కీ హెయిర్ ఇండివిజువల్ కి ఒక 3500 హెయిర్స్ పడితే థిక్ హెయిర్ ఇండివిజువల్ లో 2008లోనే అదే రిజల్ట్ వస్తుంది. ఈ సింగిల్ మోస్ట్ ఫ్యాక్టర్ తోని అవుట్కమ్ అనేది చాలా చేంజ్ వస్తుంది. సో మనం ట్రాన్స్ప్లాంట్ కి వెళ్ళేటప్పుడే మన హెయిర్ క్వాలిటీని బట్టి మన అవుట్పుట్ ఎట్లా ఉంటుంది అనేది మీరు ఒకసారి డాక్టర్ తో క్లియర్ డిస్కస్ చేసుకున్న తర్వాతనే మీరు ఒకసారి కొన్ని పిక్చర్స్ చూస్తూ ఉంటాం, మనకు ఓల్డ్ హీరోస్ పిక్చర్స్ కానీ ట్రాన్స్ప్లాంట్ పిక్చర్స్ కానీ. ఆ పిక్చర్స్ లో ఉన్న క్వాలిటీ మీకు మీకు చేయించుకునే వాళ్ళకి రాకపోవచ్చు, ఎందుకంటే ఆ వాళ్ళ క్వాలిటీ వేరు ఉండొచ్చు. సో అట్లా వేరే రిఫరెన్స్ తోని ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం అంటే మీకున్న హెయిర్ క్వాలిటీకి మీకు రిజల్ట్ ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది మాత్రం మీ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్తో మాట్లాడి మాత్రమే మీరు ఒక ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటే బెటర్. అది ఎందుకంటే సిల్కీ హెయిర్ ఇండివిజువల్ కనుక టూ థిక్ అవుట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే యూజువల్ గా రాకపోవచ్చు. దానివల్ల దిల్ గెట్ మనకు రిజల్ట్ రాలేదు అని డాక్టర్ని అంటాం, కానీ లేదంటే టెక్నిక్ ని మనం బ్లేమ్ చేయకూడదు. ఇది ఓన్లీ సింగిల్ మోస్ట్ రీజన్ క్వాలిటీ ఆఫ్ ది డోనర్ ఏరియా. దాంతోపాటు నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ కూడా మనం ఒక స్టేజింగ్ బట్టి మనం ప్రతి స్టేజ్ కి కొన్ని మినిమం నెంబర్ పడుతుంది, మాక్సిమం నెంబర్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ నెంబర్ హై నెంబర్ కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే డోనర్ ఏరియా మనం డిప్లీట్ చేసేస్తాం. ఇప్పుడు గ్రేడ్ 3 ఇందాక చెప్పినట్టు గ్రేడ్ 3 బాల్నెస్ లో మనకు మాక్సిమం 3000 to 3200 to 3300 గ్రాఫ్స్ వరకు సరిపోతాయి. మనం అవైలబుల్ ఉంది అని చెప్పేసి 4000 పెట్టినా కూడా లాంగ్ టర్మ్ లో అంత గ్రేట్ రిజల్ట్స్ ఉండవు. టూ థిక్ హెయిర్ కూడా అన్యాచురల్ గా ఉంటుంది. సో మీ ఐడియల్గా ఆ పర్టికులర్ కండిషన్కి ఐడియల్ నెంబర్ ఆఫ్ హెయిర్ని పెట్టుకోవడమే మంచిది. అంటే కొన్నిసార్లు నాన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ సెలూన్స్లో చేసేవాళ్ళు మీకు నెంబర్ ఆఫ్ హెయిర్స్ ఎక్కువ పెడతాము అని ఒక కామన్ ట్యాగ్ తోని కస్టమర్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. డోంట్ అన్నెసరీగా అవసరం లేని దానికంటే చేయడం వల్ల డోనర్ ఏరియా దెబ్బతింటంతో పాటు రిజల్ట్ కూడా అన్యాచురల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసిన ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే రిజల్ట్స్ అనేది న్యాచురల్గా బెటర్గా మనకు కనపడతాయి.